ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ తరపున. ఈరోజు మనం చేయే చిన్న రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఫ్రెండ్స్. చిన్న రెసిపీ, స్మాల్ ప్రోగ్రామ్. మీరు ఖచ్చితంగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు కావాల్సిన కర్రీలో వేసే ఐటమ్స్ అని మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఎగ్స్ కూడా బాయిల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎగ్స్ వచ్చేసి బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బాయిల్ చేసుకొని తర్వాత ఎగ్స్ బయటికి తీసి పగలగొట్టి ఎగ్ ఫ్రైని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో కావాల్సిన మసాలాలన్నీ చూపిస్తాను మీకు. కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే గుడ్డు పగిలిపోకుండా ఉంటుంది సాల్ట్ వేసామంటే. ఒక 10 to 15 minutes ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 15 minutes లోపల దీన్ని మనం బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే ఎగ్ కర్రీలోకి వచ్చేసి కావాల్సిన పదార్థాలు చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. అల్లం, ఒక గడ్డమైన తెల్లగడ్డ ఫ్రెండ్స్, అంటే వెల్లుల్లి ఒక గడ్డమైన అల్లం కాస్త ఫ్రెండ్స్, 3 టమోటాలు, ఒక 5-6 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ పెద్ద సైజు, ఈమైన ఎర్రగడ్డలు ఒక 5 గడ్డలమైన చిన్నటివి ఎర్రగడ్డలు వేస్తున్నా ఫ్రెండ్స్. కాస్త కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా పొడి ఫ్రెండ్స్. కాస్త చింతపండు ఫ్రెండ్స్, ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాస్త చింతపండు, 1.5 స్పూన్మైన కారం పొడి ఫ్రెండ్స్, 3/4 కప్పుమైన నూనె, 1 స్పూన్మైన గరం మసాలా, 2 స్పూన్లమైన ధనియాల పొడి ఫ్రెండ్స్, కాస్త కొత్తిమీర ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, వేసేటప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి. మనం బాండలు పెట్టుకున్నాము. బాండలు పెట్టి 3/4 కప్పుమైన నూనె పోస్తున్నాం ఫ్రెండ్స్. నూనె 1 నిమిషం వేగిన తర్వాత, హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా ఎర్రగడ్డ నూనెలో ఒక 2 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. 1 నిమిషం పాటు పచ్చిమిర్చి బాగా వేగాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు పచ్చిమిర్చి బాగా నూనెలో మగ్గినాయి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్, మనం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఈ విధంగా ఫ్రెండ్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాం కదా, 2 minutes అయింది. ఇప్పుడు మనము టమోటాలు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత నూనెలో ఇప్పుడు మనము మసాలాలు వేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, కాస్త పసుపు, కారం పొడి ఫ్రెండ్స్. 1 నిమిషం పాటు మసాలాలని మనము నూనెలో ఫ్రై చేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు మనం వేసిన మసాలాలన్నీ బాగా నూనెలో ఫ్రై అయినాయి కాబట్టి ఇంకా వాటర్ వేద్దాం ఫ్రెండ్స్, లేకుంటే అడుగు అంటుతుంది. 1.5 గ్లాస్ పైన వాటర్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాస్త సాల్ట్ వేస్తున్నాను, తర్వాత చూసుకొని వేస్తాను ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, కాస్త టేస్ట్ కోసము చింతపండు కాస్త కలబెట్టేసి ఒక్క 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఒక 4 నిమిషాల పాటు బాగా మసాలా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఉడకబెట్టి ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ని మనం దీంట్లో వేద్దాం ఫ్రెండ్స్. ఈ కర్రీలో ఎగ్స్ మరగాలి. త్రీ మినిట్స్ పాటు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఆ మసాలాలో ఆ నూనెలో బాగా మసాలా మగ్గిన తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఎగ్స్ వచ్చేసి ఈ విధంగా బోలపక్క వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే బోలపక్క వేస్తే ఆ లోపల ఉండే సొన వచ్చేసి గుడ్డు విడిపోకుండా కడుచుకుంటుంది ఫ్రెండ్స్. కాస్త గరం మసాలా, ఇప్పుడు దింపుకునే ముందు కాస్త గరం మసాలా, ఒక చిటికెడు టేస్ట్ కోసం ఫ్రెండ్స్, కాస్త కొత్తిమీర, ఇప్పుడు మనము దింపుకొని టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము చేసిన ఎగ్ కర్రీని వచ్చేసి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్తాను మీకు నేను. బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని మసాలాలు కరెక్ట్గా పన్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో అడిషనల్గా మనం ఏం వేసామంటే కాస్త చింతపండు వేసాం కాబట్టి టేస్ట్ అనేది మామూలుగా చేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ బాగానే వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటారని ఎగ్ కర్రీ ఇప్పుడు చూపించిన రెసిపీ అంతా మీరు వేసుకుంటారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. కొంచెం వ్యూస్ పెరిగినాయంటే వీక్లీ వచ్చేసి ఒక 4-5 వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ వస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో. మన ఛానల్ పేరు వచ్చేసి RS ఫుడ్ కంపెనీ. డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.